ఇది లేడీస్ అందరూ తెలుసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది తెలుసా? దాన్ని సర్వికల్ క్యాన్సర్ అంటారు. యూజువల్గా ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. అంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సర్వికల్ క్యాన్సర్ రావడానికి. బట్ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అంటే ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సర్వికల్ క్యాన్సర్ వస్తుంది. అంటే గర్భాశయం ఒక ద్వార క్యాన్సర్ అనమాట. సో దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు అయితే 2 డోసులు తీసుకోవాలి. ఒకటేమో ఈ రోజు తీసుకుంటే ఇంకొకటేమో 6 నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. అదే 15 సంవత్సరాలు దాటింది అనుకోండి 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రోజు ఒక డోసు తీసుకుంటే 2 మంత్స్ తర్వాత ఇంకొక డోసు తీసుకోవాలి. 3వ డోసు 6 నెలల తర్వాత ఇంకో డోసు తీసుకోవాలి. యూజువల్ గా ప్రెగ్నెన్సీలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వం. అండ్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ 3 రకాలు అనమాట. బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ అంటారు. బైవాలెంట్ అంటే 2 రకాల వైరల్ స్ట్రెయిన్స్ నుంచి కాపాడుతుంది. క్వాడ్రివాలెంట్ అంటే 4 రకాల వైరల్ స్ట్రెయిన్స్ నుంచి కాపాడుతుంది. నానోవాలెంట్ అంటే 9 రకాల వైరల్ స్ట్రెయిన్స్ నుంచి కాపాడుతుంది అనమాట. ఈ బైవాలెంట్, ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ 83% హెచ్పివిని ప్రివెంట్ చేస్తాయి. ఈ నానోవాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 రకాల స్ట్రెయిన్స్ నుంచి మనకి రక్షణ కల్పించే వ్యాక్సిన్ అయితే ఆల్మోస్ట్ 98% మనల్ని కాపాడుతుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. పర్టికులర్గా లేడీస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అశ్రద్ధ చేయొద్దు. 9 to 14 years అయితే 2 డోసులు, అబోవ్ 15 years అంటే 3 డోసులు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.